మన యూనిట్ అడ్రస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పదండి చూసేద్దాం. హాయ్ గైస్, మార్నింగ్ లేచిన వెంటనే అలా కాసేపు తిరిగేసి మన యూనిట్ దగ్గరికి అయితే వచ్చేసాను. అబ్బా ఏమంటే నిన్న నైట్ సంతకెళ్ళి 40 కేజీల క్యారెట్ అయితే తీసుకొచ్చాం. ఈ క్యారెట్ ని పౌడర్ కొట్టాలి కదా, పౌడర్ కొట్టే ముందు క్యారెట్ ని ఎత్తుకొని పోయేసి నీట్ గా వాష్ చేయాలి కాబట్టి ఉప్పేసి నీట్ గా అయితే వాష్ చేశాను. దాన్ని తీసుకొచ్చి ఈ కటింగ్ మిషన్ లో పెడితే క్యారెట్ ని రప్ప 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 అని చెప్పి చిన్న స్లైసెస్ కి అయితే కట్ చేసింది. ఇంకా స్లైసెస్ తీసుకెళ్లిపోయేసి ఈ ట్రే మీద నీట్ గా పరుచుకొని ఎత్తుకొని పోయేసి డిహైడ్రేషన్ మిషన్ లో పెట్టి 8 గంటలు అయితే ఆన్ చేశాను మిషన్ ని. ఇంకా 8 గంటల తర్వాత వీళ్ళు చూస్తే క్యారెట్ పీసెస్ అయితే ఈ విధంగా డ్రై అయిపోయినాయి. ఇవి ఎత్తుకొని పోయేసి ఇంకా రేపు పౌడర్ కొట్టడమే. ఇప్పుడు మా యూనిట్ అడ్రస్ అయితే చెప్తాను. ఫస్ట్ నర్కీబార్ నుంచి స్ట్రైట్ గా వచ్చి ఒక లెఫ్ట్ వేసుకొని కొంచెం ముందరకు వచ్చారంటే రాములవారి మందిరం ఉంటుంది. నిలబడుకుని మనసులో జై శ్రీరామ్ అనుకొని రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్ గా వచ్చారంటే ఈ మధ్య కొత్తగా కట్టిన రాములవారి మందిరం ఉంటుంది. ఆ రాములవారి మందిరం పక్కనే ఒక సంద అయితే వస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందరకు వచ్చారంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అక్కడైతే రైట్ తీసుకోండి. కొంచెం ముందరికి అలాగే స్ట్రైట్ గా వచ్చారంటే వినాయకుడిది చిన్న విగ్రహం ఉంటుంది. అక్కడ ఆగండి. ఇదే అబ్బా మన యూనిట్ తో పాటుగా మన ఇల్లు కూడా ఇక్కడనే. ఎవరన్నా రావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.